మన వంటగదిలో ఉండే మిరియాలు ఒకప్పుడు బంగారం కంటే విలువైనవి అంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంటుంది, కాని అది నిజం. ఈ రోజు మనం చెయ్యబోయే విశ్లేషణ అలాంటిదే. కేవలం సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం మొదలైన ఒక ప్రయాణం మొత్తం ప్రపంచ చరిత్ర గతిని, ముఖ్యంగా భారతదేశ తలరాతను ఎలా మార్చేసిందో మన దగ్గరున్న చారిత్రక ఆధారాలతో లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం వ్యాపారం కథ కాదు, ఇది ఆశ, అత్యాశ, ఆధిపత్యం మరియు ఆవిష్కరణల కథ. అంటే వ్యాపారం నుండి సామ్రాజ్యం వరకు సాగిన ప్రయాణం అన్నమాట. సరిగ్గా. ఒక వ్యాపార సంస్థ ఒక దేశాన్ని ఎలా కబళించగలదు అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. పోర్చుగీసువారు మొదలుపెట్టి బ్రిటిష్వారు ముగించే వరకు ప్రతి యూరోపియన్ శక్తి ఈ ప్లేబుక్కి ఒక కొత్త అధ్యాయాన్ని ఎలా జోడించిందో చూద్దాం. సరే, ఇక ఈ చారిత్రక కథలోకి వెళదాం. అసలు యూరోపియన్లకు ఉన్నప్పుడంగా సముద్రం మీద పడి ఇండియాకి కొత్త దారి వెతకాల్సినంత అవసరమేమొచ్చింది? అప్పటిదాకా వ్యాపారం జరగలేదా? వ్యాపారం అద్భుతంగా జరిగేది, కాని అదంతా భూమార్గం ద్వారా. సిల్క్ రోడ్ ద్వారా అంటారు కదా. అవును. శతాబ్దాలుగా భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు, పట్టువస్త్రాలు యూరప్ చేరేది. అయితే ఈ గొలుసులో చాలామంది మధ్యవర్తులుండేవారు. అరబులు, వెనీషియన్లు. అవును, జెనోవా వర్తకులు. ఇలా చేతులు మారుతూ యూరప్ చేరేసరికి మిరియాల ధర బంగారం ధరతో సమానంగా ఉండేది. అయితే 1453లో ఈ మొత్తం వ్యవస్థ తలకిందులైంది. కాన్స్టాంటినోపుల్ పతనం. అవును, తర్పులు కాన్స్టాంటినోపుల్ను, అంటే నేటి ఇస్తాంబూల్ను ఆక్రమించుకున్నారు. ఈ సంఘటన గురించి మనం చదువుకుంటాం, కాని దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో బహుశా మనం పూర్తిగా అర్థం చేసుకోం. సరిగ్గా. కాన్స్టాంటినోపుల్ పతనమంటే ఏదో ఒక నగరం చేతులు మారడం కాదు. యూరప్, ఆసియాలను కలిపే వేల ఏళ్లనాటి ఆర్థిక పైప్లైన్ను ఎవరో కత్తిరించినట్టయింది. అంటే ఒట్టోమన్ టర్కులు ఇప్పుడు గేట్ కీపర్లుగా మారారు. అంతే. వాళ్లు విపరీతమైన పన్నులు వేయడం మొదలుపెట్టారు. దీంతో యూరప్లో సుగంధ ద్రవ్యాల కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ మధ్యవర్తులను తప్పించి నేరుగా సరుకు దొరికే చోటికి వెళ్లాలని. అదే బలమైన వలర్తిక అవసరం ఏర్పడిందనమాట. అంటే అవసరమే ఆవిష్కరణకు దారితీసిందనమాట. ఈ రేసులో అందరికంటే ముందు నిలబడింది పోర్చుగల్. అవును. ఆ దేశ యువరాజు హెన్రీ ద నావిగేటర్ అని పిలుస్తారు. ఆయనకు సముద్రయానమంటే విపరీతమైన ఆసక్తి. ఆసక్తి మాత్రమేనా, లేక దాని వెనుక ఏదైనా వ్యూహముందా? ఆసక్తి మాత్రమే కాదు, అదొక వ్యూహం. స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అప్పటికే ఇటాలియన్ వర్తకుల ఆధిపత్యంతో విసిగిపోయున్నాయి. ఓకే. అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా కొత్త మార్గాలు కనుగొంటే తప్ప తమకు భవిష్యత్తు లేదని వాళ్లు గ్రహించారు. హెన్రీ ఒక నావికా పాఠశాలను స్థాపించి ఆనాటి అత్యుత్తమ మ్యాప్ మేటర్లను, నావికులను ఒకచోట చేర్చి ఈ అన్వేషణకు ఊతమిచ్చాడు. ఈ ప్రయత్నాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 1487లో బార్థోలోమ్యూ డియాజ్ అనే నావికుడు ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొనను చేరుకున్నాడు. కాని అక్కడి భయంకరమైన తుఫాన్లు చూసి ఆయనకి కేప్ ఆఫ్ స్టార్మ్స్, అంటే తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. ఇక్కడే అసలు విషయముంది. ఆ పేరు వింటే ఏ నావికుడైనా ముందుకు వెళ్లడానికి భయపడతాడు కదా. నిజమే. ఇది గమనించిన అప్పటి పోర్చుగల్ రాజు జాన్ టూ, వద్దు, ఈ పేరు మార్చేద్దాం, దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్, అంటే ఆశా అగ్రం అని పెడదామన్నాడు. ఎందుకని? ఎందుకంటే ఆ అగ్రం దాటితే ఇండియాకు దారి దొరుకుతుందనే ఆశ కలుగుతుంది. అద్భుతం. ఇదొక అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. రిస్క్తో కూడుకున్న ప్రాజెక్ట్కు ఒక పాజిటివ్ పేరు పెట్టడం లాంటిదన్నమాట. ఆ మార్కెటింగ్ ఫలించడానికి మరో 10 ఏళ్లు పట్టింది. అంటే 1498లో. అవును, 1498లో వాస్కోడిగామా అనే మరో సాహస నావికుడు ఆ ఆశా అగ్రం చుట్టూ ప్రయాణించి హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి ఒక భారతీయ వర్తకుడు సహాయం దొరికిందంట. కరెక్ట్. అబ్దుల్ మజీద్ సహాయంతో మే 17న భారతదేశంలోని కాలికెట్ దగ్గర కాప్పడ్ తీరానికి చేరుకున్నాడు. ఇక్కడితో యూరోప్ కల నెరవేరింది. మధ్యవర్తుల్లేని కొత్త సముద్ర మార్గం దొరికింది. మరిక పోర్చుగీసు వారి లక్ష్యం కేవలం వ్యాపారం చేయడమేనా? అస్సలు కాదు. వారి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో గుత్తాధిపత్యం. అంటే మొనోపొలి. అవును. అరబ్బులను, వెనీషియన్లను పూర్తిగా తరిమికొట్టి మొత్తం వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. దీనికోసం వాళ్లు కేవలం బేరసారాలు ఆడలేదు. తమ నౌకాదళ శక్తిని, ఫిరంగులను విచ్చలవిడిగా ఉపయోగించారు. అంటే ఇది వ్యాపారం కంటే ఎక్కువగా ఒక సైనిక చర్యలా ఉందన్నమాట. అందుకే కాబోలు
భారతదేశానికి వచ్చిన వారి మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా ఒక ప్రత్యేకమైన పాలసీని ప్రవేశపెట్టాడు. నీలినీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. వినడానికి బాగుంది, కాని అర్థమేమిటి? అది ఆ కాలానికి చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అప్పటి సామ్రాజ్యాలన్నీ భూమిని ఆక్రమించుకోవడంపై దృష్టి పెడితే అల్మీడా మాత్రం భూమి కాదు, సముద్రాన్ని శాసించాలి. హిందూ మహాసముద్రాన్ని ఎవరు నియంత్రిస్తే ప్రపంచ వాణిజ్యాన్ని వాళ్లు నియంత్రించగలరు. గ్లోబలైజేషన్ సూత్రాన్ని వాళ్లు శతాబ్దాల ముందే అర్థం చేసుకున్నారన్నమాట. ఒక రకంగా అంతే. సముద్రంపై పూర్తి ఆధిపత్యం సాధించి ఇతర నౌకల నుండి కార్టాజ్ అనే పేరుతో పన్నులు వసూలు చేసేవారు. కాని ఈ సముద్ర ఆధిపత్యం ఒక్కడే సరిపోదని ఆ తర్వాత వచ్చిన గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకెర్క్ గ్రహించినట్టున్నాడు. అవును, ఆయన్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిజమైన స్థాపకుడు అంటారు. ఎందుకు? ఎందుకంటే ఆయన నీలినీటి విధానం యొక్క లోపాన్ని పసిగత్తాడు. సముద్రంపై పట్టు ఉండాలంటే తీరంలో బలమైన స్థావరాలు, కోటలు కూడా ఉండాలని ఆయన భావించాడు. అందుకే 1510లో బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను ఆక్రమించుకున్నాడు. ఇది చాలా పెద్ద మలుపు. గోవా వారి తూర్పు దేశాల సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. ఓకే, అంటే అందరికంటే ముందొచ్చారు, బలమైన నౌకాదళముంది, కీలకమైన ఓడరేవులు చేతిలో ఉన్నాయి. దాదాపు ఒక శతాబ్దం పాటు హిందూ మహాసముద్రంలో వారిని ఎదిరించేవాళ్లే లేరు. అయినా వారి ఆధిపత్యం ఎందుకు క్షీణించింది? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, వారి సామ్రాజ్యం చాలా చిన్నది. వారు కేవలం తీర ప్రాంతాలకే పరిమితమయ్యారు, లోపలికి రాలేకపోయారు. రెండోది, మతపరమైన అసహనం. స్థానిక ప్రజలను బలవంతంగా క్రైస్తవంలోకి మార్చాలనే వారి ప్రయత్నాలు తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. ఇది చాలా పెద్ద సమస్య అయి ఉంటుంది. ఖచ్చితంగా. మూడోది మరియు ముఖ్యమైనది, వారి తర్వాత వచ్చిన యూరోపియన్ శక్తులు వారికంటే మరింత వ్యవస్థీకృతంగా, మరింత క్రూరంగా ఉన్నాయి. పోర్చుగీసు వారి ఆధిపత్యం తగ్గుతున్న సమయంలో ఏర్పడిన ఆ ఖాళీని పూరించడానికి ఎవరు ముందుకొచ్చారు? డచ్ వారు, నెదర్లాండ్స్. ఆసక్తికరంగా ఉంది. 1602లో వారు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఇది పోర్చుగీసు వారిలా రాజు ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాదు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీనేషనల్ కార్పొరేషన్. అంటే వాళ్ళు పోర్చుగీసు వారిలా మత ప్రచారం కోసం కాకుండా పక్కా లాభాల కోసమే వచ్చారన్నమాట. సరిగ్గా. వారి విధానం చాలా భిన్నంగా ఉండేది. వాళ్లు క్రూసేడర్లలా కాకుండా ఒక క్రూరమైన కార్పొరేషన్లా వ్యవహరించారు. భారతదేశంలో వారి మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ? 1605లో మచిలీపట్నంలో స్థాపించారు. అయితే వాళ్ల దృష్టి ఎక్కువగా కోరమాండల్ తీరంపై ఉండేది. పులికాట్ను తమ ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. అక్కడ వారు తమ సొంత బంగారు నాణాలైన పగోడాలను కూడా ముద్రించారు. ఇది గమనించాల్సిన విషయం. వాళ్ళు కేవలం వ్యాపారం చేయడం లేదు, ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, కానీ మరి అంత పక్కాగా ఉన్న డచ్ వారు కూడా భారతదేశంలో ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు? దానికి ప్రధాన కారణం వారి ప్రాధాన్యతలు. భారతదేశంలోని వస్త్ర వ్యాపారం వారికి లాభదాయకంగా ఉన్నప్పటికీ వారి అసలు కన్ను ఇండోనేషియాలోని స్పైస్ ఐలాండ్స్ మీద ఉండేది. సుగంధ ద్రవ్యాల దీవులు. అవును, అక్కడి లవంగాలు, జాజికాయల వ్యాపారంపై గుత్తాధిపత్యం కోసం వారు తమ శక్తిని ఎక్కువగా కేంద్రీకరించారు. అదే సమయంలో భారతదేశంలో వారికి ఒక కొత్త, మరింత బలమైన పోటీదారుడెదురయ్యాడు. ఇక అసలాటగాల ప్రవేశం ఆంగ్లేయులు. అవును, 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు రాణి ఎలిజబెత్ I నుండి అనుమతి లభించింది. వాళ్లు కూడా సూరత్లోనే మొదలుపెట్టారు కదా? అవును, కాని చాలా కష్టపడ్డారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి విలియం హాకిన్స్, సర్ థామస్ రో వంటి రాయబారులు వచ్చి బతిమాలితేగాని అనుమతులు దొరకలేదు. ఇక్కడే నాకొక విషయం అర్థం కావడం లేదు. పోర్చుగీసు వారు బలంతో వస్తే బ్రిటిష్ వారు అనుమతుల కోసం అంతగా ప్రాధేయపడటానికి కారణమేమిటి? అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉంది. ఓకే, చాలా బలంగా ఉంది. అవును, వాళ్లతో నేరుగా గొడవ పెట్టుకునేంత సైనిక శక్తి బ్రిటిష్ వారికి లేదు. అందుకే వారు ఓపికగా, నెమ్మదిగా పావులు కదిపారు. వారి వ్యూహమేంటి అప్పుడు? 1612లో సూరత్ దగ్గర జరిగిన ఒక చిన్న నావికా యుద్ధంలో పోర్చుగీసు వారిని ఓడించడం మొఘల్ చక్రవర్తిని ఆకట్టుకుంది. ఆహా, పోర్చుగీసు వాళ్లను ఎదుర్కోగల శక్తి వీళ్ల దగ్గర ఉంది అని నమ్మాడు. అక్కడి నుండి వారి ఎదుగుదల మొదలైంది. వారి వ్యూహం చాలా తెలివైనదిగా ఉంది.
వ్యాపార అనుమతులతో మొదలుపెట్టి నెమ్మదిగా కీలకమైన ప్రాంతాలను చేజిక్కించుకున్నారు. ఉదాహరణకు బొంబాయి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. నిజంగా విచిత్రమైనదే. 1661లో పోర్చుగల్ రాకుమారిని పెళ్లి చేసుకున్నందుకు బ్రిటిష్ రాజు చార్లెస్ సెకండ్కు బొంబాయి కట్నంగా వచ్చింది. కట్నంగానా? అవును. ఆ రోజుల్లో అది చేపల పట్టే కొన్ని దీవుల సముదాయం మాత్రమే. దాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఆయన సంవత్సరానికి 10 పౌండ్ల నామమాత్ర పొద్దెకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశాడు. చరిత్రలో అత్యంత విలువైన పెళ్లి కానుక బహుశా ఇదేనేమో. అదృష్టమంటే ఇదేనేమో. కరెక్ట్. అలాగే మద్రాస్ను చంద్రగిరి రాజు నుండి, కల్కత్తా ప్రాంతాన్ని స్థానిక జమీందార్ల నుండి కొనుగోలు చేసి అక్కడ బలమైన కోటలు కట్టారు. బొంబాయి, మద్రాసు, కల్కత్తా ఈ 3 ప్రాంతాలే వారి భారత సామ్రాజ్యానికి పునాదిరాళ్లుగా మారాయి. ఈ క్రమంలో ఫ్రెంచ్ వారు కూడా వచ్చారు. డచ్ వారిలా కాకుండా ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారికి అసలైన పోటీ ఇచ్చారు. వాళ్ల గవర్నర్ డూప్లే చాలా సమర్థుడంటారు. అవును. ఆయన భారతదేశంలో ఒక ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నాడు. ఈ ఆధిపత్య పోరే బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య కర్ణాటక యుద్ధాలకు దారితీసింది. కానీ చివరికి బ్రిటిష్ వారే గెలిచారు. అవును. బ్రిటిష్ వారి మెరుగైన నౌకాదళం, ఆర్థిక వనరుల ముందు ఫ్రెంచ్ వారు నిలవలేకపోయారు. అంటే పోర్చుగీస్ వారు దారి చూపించారు, డచ్ వారు కార్పొరేట్ మోడల్ను పరిచయం చేశారు, ఫ్రెంచ్ వారు రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. కానీ బ్రిటిష్ వారు వీరందరి అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని వ్యాపారాన్ని, రాజకీయాలను, సైనిక శక్తిని కలిపి ఒక కొత్త మరింత ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేశారు. సరిగ్గా అదే జరిగింది. అయితే ఈ ఆధిపత్య పోరులో మనం వారి సాంస్కృతిక ముద్రను మర్చిపోకూడదు, ముఖ్యంగా వాస్తు శైలి. అవును. వారు నిర్మించిన కట్టడాలు కేవలం భవనాలు కావు. అవి వారి అధికారం, వారి సంస్కృతి, వారి ఆలోచన విధానానికి నిలువుటద్దాలు. నిజమే. గోవా వెళ్తే మనకు పోర్చుగీజు స్టైల్ చర్చులు కనిపిస్తాయి. పాండిచ్చేరి వెళ్తే ఒక మినీ ఫ్రాన్స్లో ఉన్నట్టనిపిస్తుంది. ఈ తేడాలెందుకు? ప్రతి శక్తి తమ సొంత ముద్ర వేయాలని ప్రయత్నించింది. పోర్చుగీజు వారు ఐబీరియన్ లేదా బరోక్ శైలిని తీసుకొచ్చారు. గోవాలోని చర్చులు ఆడంబరంగా, అలంకారంగా ఉండటానికి కారణం అదే. మరి ఫ్రెంచ్ వారు? ఫ్రెంచ్ వారు కార్టీజియన్ పద్ధతిలో వీధులన్నీ ఒక గ్రిడ్లా, ఒకదానికొకటి లంబంగా ఉండేలా నగరాలను నిర్మించారు. పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ క్వార్టర్ అందుకే అంత క్రమపద్ధతిలో ఉంటుంది. చాలా ప్లాన్డ్గా ఉంటుంది. అవును. అదొక హేతుబద్ధమైన, ప్రణాళికాబద్ధమైన ఫ్రెంచ్ ఆలోచనా విధానానికి ప్రతిబింబం. ఇక బ్రిటిష్ వారి ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లు చాలా కాలం పాలించారు కాబట్టి వారి వాస్తుశైలులు కూడా రకరకాలుగా ఉన్నాయి. మొదట గోతిక్ శైలి అన్నారు. అవును. విక్టోరియా మెమోరియల్, ముంబైలోని రైల్వే స్టేషన్ వంటివి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టు చాలా భారీగా అనిపిస్తాయి. అది వారి అధికారాన్ని ప్రదర్శించే ఒక పద్ధతి. ఆ తర్వాత ఇండో సార్సలిక్ శైలి వచ్చింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని ఒక ఆర్కిటెక్చరల్ ఫ్యూజన్ వంటకంలా చెప్పొచ్చు. భారతీయ రాజమహల్స్, మొఘల్ డోమ్లు, రాజ్పూత్ ఛత్రీలను బేస్గా తీసుకుని దానికి యూరోపియన్ గాతిక్ ఆర్చ్లను కలిపారు. అంటే మేము కొత్త పాలకులమే, కాని మీ వారసత్వాన్ని కూడా గౌరవిస్తున్నాం అని చెప్పడానికా? ఒక రకంగా అదే. ఒక తెలివైన రాజకీయ ప్రకటన అది. చెన్నై సెంట్రల్ స్టేషన్, గేట్వే ఆఫ్ ఇండియా దీనికి మంచి ఉదాహరణలు. ఇక చివరగా ఢిల్లీని నిర్మించేటప్పుడు వాడిన నియో రోమన్ శైలి. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ చూస్తే ఆ భారీ స్తంభాలు, గుమ్మటాలతో అవి ప్రాచీన రోమన్ కట్టడాల్లా అనిపిస్తాయి. అవును. బ్రిటిష్ వారు తమను తాము కొత్త రోమన్ సామ్రాజ్యంగా భావించుకున్నారు. ప్రాచీన రోమన్లు ప్రపంచాన్ని ఎలా పాలించారో మేము కూడా అలాగే పాలిస్తున్నాం అని చెప్పడానికే ఆ శైలినించుకున్నారు. మొత్తానికి మిరియాల కోసం మొదలైన ఒక ప్రయాణం చివరకు భారతదేశాన్ని ఒక వలస దేశంగా మార్చింది. ఈ కథలో ప్రతి యూరోపియన్ శక్తి తమ వంతు పాత్ర పోషించింది. కానీ చివరికి బ్రిటిష్ వారు విజేతలుగా నిలిచారు. ఇందులో మనం ఒక నమూనాని స్పష్టంగా చూడవచ్చు. వ్యాపారం కోసం ఫ్యాక్టరీలు కట్టడం, వాటి రక్షణకు కోటలు నిర్మించడం, ఆ తర్వాత స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకుని నెమ్మదిగా సైనిక శక్తిగా ఎదగటం. ఇది వ్యాపారం నుండి సామ్రాజ్యం వరకు సాగినొక ప్రణాళికాబద్ధమైన ప్రయాణం. ఆలోచింపజేసే స్వరంతో ఈ మొత్తం కథలో ఒక విషయం నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఏమిటది? మన దగ్గరున్న ఆధారాల ప్రకారం భారతదేశానికి సముద్ర మార్గంలో మొదట వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్వారు 1498లో. భారతదేశాన్ని వదిలి చిట్టచివరిగా వెళ్ళింది కూడా వారే 1961లో గోవా నుండి. అవును. మరి ఆలోచించాల్సిన విషయమేమిటంటే అందరికంటే ఒక శతాబ్దం ముందు వచ్చి
హిందూ మహాసముద్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించినప్పటికీ పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారిలా ఒక అఖిల భారత సామ్రాజ్యాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? అదే సమయంలో వారి సామ్రాజ్య పతనం తర్వాత కూడా బ్రిటిష్ వారు వెళ్లిపోయిన 14 ఏళ్ల వరకు ఆ చిన్న గోవాను వారు ఎలా నిలుపుకోగలిగారు?